హలో నమస్తే అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్ స్టోర్ సూర్య. ఈరోజు అయితే ఒక మంచి బిజినెస్ ప్లాన్ తోటి అయితే లో బడ్జెట్ బిజినెస్ ప్లాన్ తో అయితే మేము ముందరకు వచ్చానండి. అదేంటంటే ప్లాంట్ సేల్స్. మామూలుగా పూల మొక్కలు నర్సరీ అక్కడ వెళ్ళి తీసుకొచ్చుకుంటుంటారు కదండి, ప్లాంట్స్ పూల మొక్కలు. వాటి గురించి అయితే ఈరోజు మనం వాటి మీద ఒక మంచి బిజినెస్ ఐడియాతోనైతే మేము ముందరకు వచ్చేసాను. దీన్ని ఒక మంచి పార్ట్ టైం బిజినెస్ గా మనమైతే చేసుకోవచ్చు. ఫుల్ టైం అంటే వీలవ్వదు, ఎందుకంటే ఆ ప్లాంట్స్ గ్రో అవ్వాలి, ఆ అంతా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక పార్ట్ టైం బిజినెస్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ప్లాంట్ సేల్స్ అని అంటే ఒక నియర్ బై నర్సరీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ప్లాంట్స్ వెండర్ దగ్గర నుంచి, నర్సరీ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర 20-30 రూపీస్కి తీసుకొని మన నియర్ బై విలేజ్ అండ్ కాలనీస్ లోపల ఒక బైక్ మీద వచ్చేసి ఒక 50-70-80 రూపీస్కి ఒక ప్లాంట్ అలాగా సేల్ చేస్తుంటారండి. అలా కాకుండా మనమే ఈ బిజినెస్ని నర్సరీలో నుంచి సీడ్స్ తీసుకొచ్చి ఆ ప్లాంట్స్ని మనమే గ్రో చేసామనుకోండి, అక్కడ నర్సరీ నుంచి ఒక 30 రూపీస్ బెనిఫిట్ అనుకుందాము, ఇక్కడ మనం గ్రో చేసినందుకు ఒక 30 రూపీస్ బెనిఫిట్ అనుకుందాము. అలా అయితే మనం ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మీకు పార్ట్ టైం కదండి, మీకు మొత్తం ఇక్కడనే టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్ గా ఏదైతే జాబ్ చేసుకుంటారో, బిజినెస్ చేసుకుంటారో అది చేసుకుంటూ కూడా మీరు ఏదైతే కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు డౌట్ అయితే రావచ్చు, ప్లాంట్స్ గ్రో చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి అట్లా అని చెప్పేసి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. వీటిని గ్రో చేయడానికి, ప్లాంట్స్ ని గ్రో చేయడానికి ఏమంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమవ్వదండి, చాలా లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వీటిలో ముఖ్యంగా అవసరమైనవి మూడు ఐటమ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకు సీడ్స్ కావాలి, మట్టి కావాలి, అండ్ థర్డ్ వన్ ప్లాంట్ బ్యాగ్స్. మన ప్లాంట్ ఇట్లా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వస్తాయి కదండి, ఆ బ్యాగ్స్. ఈ మూడు అయితే సరిపోతుంది. ప్లాంట్ బ్యాగ్స్ అంటే మీరు చాలా ప్రైజెస్ ఉండొచ్చు, అట్లా ఇట్లా అనుకోవచ్చు. అవేమంత ఎక్కువ ప్రైస్ ఉండవండి, మీకు మీషోలో కూడా దొరికిపోతాయి. మీషోలో వీటి ప్రైస్ వచ్చేసి మీకు ప్యాక్ ఆఫ్ 50ది 100 రూపీస్ అయితే ఉంది. అంటే మీకు ప్యాక్లో 100 రూపీస్ ప్యాక్, దానిలో 50 ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అంటే వీటితో మీరు 50 ప్లాంట్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ అండి. ఈ సీడ్స్ అంటే మీకు నియర్ బై నర్సరీ ఉంటుంది కదా, నర్సరీలో నుంచి అయితే మీరు తీసుకోవచ్చు సీడ్స్ అనేవి. ఇంకా సీడ్స్ ప్రైస్ వచ్చేసి మీకు 10-30 రూపీస్ లోపల ఒక పౌచ్ ఉంటుంది. ఒక మేబీ ఒక 30 గ్రామ్స్, 25 గ్రామ్స్, 50 గ్రామ్స్ అట్లా సీడ్స్ చిన్న పౌచ్ అయితే ఉంటుంది. ఒక్క పౌచ్ వచ్చేసి మీకు 10-15 ప్లాంట్స్ అయితే అవుతాయి. ఇంకా థర్డ్ వన్ అండి, మట్టి అయితే మీకు దాన్ని బై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బై చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఆ నియర్ బై నర్సరీలోనే మీకు మట్టి కూడా దొరుకుతుంది. అండ్ లేదు నేను అక్కడ నుంచి బై చేయలేను, నాకు దొరుకుతుంది అనుకుంటే మీరు బయట ఎక్కడన్నా కూడా మట్టి అయితే తీసుకోవచ్చు. ఈ మొక్కలు గ్రో అవడానికి అయితే ఒక 2-3 మంత్స్ అయితే టైం పడుతుందండి. అంటే ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ అనేది ఏమి ఉండదు. మీకు నేను అప్రాక్స్ చెప్తున్నాను, 2-3 మంత్స్ అయితే, 2 మంత్స్ అయితే కన్ఫర్మ్ అండి. అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానివ్వండి, ఏదైనా ఫ్లవర్ కానివ్వండి, అది ఓన్లీ ట్రీ అయితే ఎవరు తీసుకోరండి. దానికి ఒక ఫ్లవర్, ఒకటైనా రెండన్నా ఫ్లవర్స్ వస్తేనే వాటికి డిమాండ్ అనేది ఉంటుంది. ఫ్లవర్ ఇలా అవుతుంది అని చెప్పేసి మీకు తీసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మొక్క గ్రో అయ్యి మీకు ఒక ఫ్లవర్ చూపించడానికి ఒక 2 మంత్స్ అయితే ఖచ్చితంగా, అయితే 2 మంత్స్ అయితే టైం పడుతుంది. మొక్క గ్రో అయిన తర్వాత మనకు 60-80 రూపీస్ అయితే ఖచ్చితంగా మనకు దొరుకుతుందండి దాని లోపల బెనిఫిట్స్. దీనిలో ఇన్వెస్ట్మెంట్ అయితే చూసుకున్నట్లయితే హార్డ్లీ ఒక 1000 రూపీస్ కూడా అవ్వదండి. మనం అనుకున్నట్లయితే హార్డ్లీ ఒక 1000 రూపీస్ అవుతుంది, అంతకుమించి అయితే ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదండి. మీరు స్టార్టింగ్ లో ఒక 50 ప్లాంట్స్ అయితే పెట్టినాం అనుకున్నాము. 50 ప్లాంట్స్ ఇంటూ 60 రూపీస్ ఏంటంటే మనం 60-80 రూపీస్ అన్నాం కదండి ఒక ప్లాంట్. 60 రూపీసే వేసుకుందాం. 60 రూపీస్ వేసుకున్నా కూడా 50 × 60 3000 రూపీస్ అయితే
మీకు బెనిఫిట్స్ వస్తాయండి ఒక 50 ప్లాంట్స్కి అయితే. ఇదైతే నేను ముందే చెప్పానండి, ఓన్లీ ఇది పార్ట్ టైం బిజినెస్ అన్నట్లు. మొత్తం ఫుల్ టైం అయితే దీన్ని మనం ఎఫర్ట్ చేయలేము. ఇది ఓన్లీ పార్ట్ టైం. హోమ్ మేకర్స్కి, స్టూడెంట్స్కి వాళ్ళకైతే బాగా పనిస్తుంది. ఇది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లోపల అడగొచ్చు నన్ను, నేను ఆన్సర్ ఇస్తాను. మొక్కలు మీకు ఆన్లైన్లో కూడా సేల్ అవుతున్నాయి. మీరు ఇదే బిజినెస్ ఇంకా నేను కొంచెం పెద్దగా చేసుకుంటా అని అనుకుంటే మీరు మీషో లోపల కూడా ఈ మొక్కలు సేల్ చేయొచ్చు. మీషో లోపల మీకు 100 to 150, 350, 400, 500 వరకు అయితే కూడా ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇంకా మీకు మీషోలో సేల్ చేయాలంటే మీకు ఎలాంటి లైసెన్స్లు అవి ఏం అవసరం లేదండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికైతే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో అయితే అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియోకి అయితే 50 likes టార్గెట్ అండి. 50 likes కానీ కంప్లీట్ అయితే నేను ఇది మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో బిజినెస్ ఐడియా ఉంది కదండి, పార్ట్ టు పార్ట్ మీకు ప్రాక్టికల్గా అయితే నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా. మొక్కలను తెచ్చి మట్టి దాని లోపల వేసి మొత్తం మొక్కలు గ్రో అయిన తర్వాత వాటిని సేల్స్ చేయడం కూడా మీకు ఖచ్చితంగా అంత పార్ట్ టు పార్ట్ మొత్తము మీకు వీడియో చేస్తానండి, ఫుల్ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తే ఫస్ట్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే వస్తాయి. చూస్తూనే ఉండండి, మీ వ్లాగ్స్టర్ సూర్య. జై హింద్.